రైట్ సార్, మనం చూస్తా ఉన్నాము ఇప్పటికే జగన్ ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా, అక్కడ రాప్తాడుకి వెళ్ళినా, పొదిల్లా పొగాకు అక్కడికి వెళ్ళినా, తర్వాత ఇప్పుడు రెంటపల్లపాటు ఇక్కడికి వెళ్ళినా సరే మొత్తం మీద ఆయన పర్యటనకైతే కాస్త ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఆయన పర్యటనలో 100 మంది మాత్రమే ఉండాలని ఒకటైతే ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆయన అంటే జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకున్న ఇప్పుడు పాపులారిటీని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కేవలం 100 మందితో వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆంక్షలు, షరతులు ప్రతి కార్యక్రమానికి ఉంటాయి. ఏ ఆంక్షలు ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాంటి ఆంక్షలు ఇస్తున్నాం, ఎలాంటి నిబంధనలు పెడుతున్నాం, ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా, ఏ సభ పెట్టుకున్నా సంబంధిత షరతులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి, ఉండాలి కూడా. అయితే ఆ షరతులు, ఆ ఆంక్షలు ఎట్లా ఉండాలి అంటే ఆ కార్యక్రమం సాఫీగా నడిచేట్టుగా, ప్రభుత్వ పోలీసు వ్యవస్థ సాఫీగా తన పనులు తాను చేసుకునేట్టుగా ఉండేట్టుగా షరతులు ఉండాలి. షరతులు సక్సెస్కి షరతులు ఉండాలి, డిస్టర్బెన్స్కి షరతులు ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100 మందితో పోండి, తర్వాత వెంటనే రెండో రోజు 13 మంది పెంచారు మన సత్తెనపల్లికి. ఈ చీరా తీస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం 40,000 మంది వచ్చారని చెప్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎప్పుడు కూడా అపోన్ గ్రూప్ అనేది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సాఫీగా వెళ్ళిపోతేనే బెటర్. సాఫీగా వెళ్ళిపోతే ప్రెజర్ ఉండదు, రెండు వైపులా ప్రెజర్ ఉండదు. అధికార పార్టీ వైపు ఉండదు, ప్రతిపక్షం వైపు ఉండదు, పోలీసులకు ఉండదు. నువ్వు సాఫీగా వెళ్ళనీయకుండా షరతులు పెడితే, ఇప్పుడు ఉదాహరణ సత్తెనపల్లికి 100 మందే బాగుండు, ఎవడని ఒప్పుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వాళ్ళ చుట్టూనే 100 మంది ఉంటారు. అంటే ఎట్లా ఒప్పుకుంటారు 100 మందిని? కనీసం 1000 మంది అన్నారు, సంతోషం. ముందే 1300 మంది సంఖ్య ఎందుకు చెప్పాలి? 2-3 వేల మంది పైన వద్దని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. పేపర్ మీద ఎందుకు? పరిమితంగా రండి, మీ నాయకులు రండి, ఆ మండల నాయకులు రండి, ఇంతకు పరిమితంగా అంటే సాఫీగా జరిపిండేది. మీరు ఎప్పుడైతే 100 మంది రావాలని మీరు ప్రకటిస్తే, క్వశ్చన్ లేదు, మేము రాదలుచుకున్న రోజు వాళ్ళు ప్రకటించారు. దాంతో ప్రెజర్ వచ్చేసింది. దాంతో పల్నాడు జిల్లాలంతా వైసీపీ కార్యకర్తలు ఛాలెంజ్గా తీసుకోరు, మా నాయకుడిని అడ్డుకుంటారని. మొత్తం వాళ్ళు పొలోమని వచ్చా. ఇంకా పోలీసులకి 2-3 వేల మంది పోలీసులు అవసరమా ఇది? కాబట్టి మీరు 100 మంది అనగానే, లేకపోతే 13 మందిలో అనగానే షరతులు వస్తాయి, వచ్చిన వాళ్ళందరినీ టచ్ చేయడం, వచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ చేసేసరికి మా నాయకుడిని అడ్డుకోబోతారేమో, ఇబ్బంది పెడతారని మొత్తం పల్నాడు జిల్లా వాళ్ళందరూ వచ్చేసినారు. ఇంకా పక్కన వాళ్ళు కూడా వచ్చేస్తారు హైదరాబాద్ నుంచి. దానివల్ల ఏమవుతుంది? ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకోసం షరతులు పెడుతున్నారో ఆ షరతుల కాన్సెప్ట్ కాస్త పక్కకు పోతుంది. అది అల్టిమేట్గా పోలీసులకు పెద్ద ఇబ్బంది. పాపం పైనుంచి రాజకీయ ఉపన్యాసాలు మనం ఏంటనే చెప్పొచ్చు, రాజకీయ పార్టీలు పాపం పోలీసులు తల ప్రాణం తక్కువ వస్తుంది. ఆ 2,000 మంది ఈదుల్లో ఎండనక వాననక ఆడపడి లేచి మళ్ళీ విమర్శలు ఆనందంగా వాళ్ళకి. కాబట్టి మీ షరతులు, నిబంధనలు అనేది సాఫీగా నడవడానికి, పోలీసులు పద్ధతిగా డ్యూటీ చేయడం పనికొస్తుందా, డిస్టర్బెన్స్ పనికొస్తుందా? మన జరిగిన షరతులన్నీ డిస్టర్బెన్స్ పనికొస్తుంది. ఇది అన్నివేటిగా లేనిపోని కాంప్లికేట్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో షరతులు ఎంత ఎక్కువ పెడితే అంత డిస్టర్బెన్స్ వస్తుంది. ఆయన ఒక మాస్ లీడర్, 40% ఓట్లు ఉన్నదానికి ప్రతినిధి, మాజీ ముఖ్యమంత్రి. మీరు షరతులు పెట్టకుండా అంటే ఏమి మీ ఇష్టం అని కాదు, పద్ధతిగా ఏర్పాట్లు చేసేస్తే సాఫీగా నడుస్తుంది, ఎక్కువ మంది జనం రారు. కానీ షరతులు పెట్టేసరికి, ఇప్పుడు పొదిలికి వచ్చేసరికి ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ అది, దానికన్నా అనేక రెట్లు ఎక్కువ సత్యనపల్లికి వచ్చారు. ఎందుకు వచ్చారు? షరతుల వల్ల. షరతులు పెరిగేసరికి ప్రెజర్ పెరుగుతుంది, గందరగోళం పెరుగుతుంది, వచ్చే జనం పెరుగుతారు. అది అనవసరంగా ప్రభుత్వం. అదే ఇప్పుడు సత్యనపల్లిలో జరిగింది. సార్, ఇక్కడ వైసీపీ నేతల నుంచి అయితే ఒక వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే జగన్ పర్యటనలో భద్రతా లోపాలను కావాలనే కల్పించి, ముఖ్యంగా ఆయన పర్యటనలో జరుగుతున్న ఏదైతే ఈ ఘటనలు ఉన్నాయో, కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి, వీటన్నిటినీ ఒక బూచిగా చూపించి అంటే మొత్తం మీద జగన్ పర్యటనలో మొత్తానికి రద్దు చేసేలా, ఆయన క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను కలవకుండా మొత్తం ఇదొక చర్యకు, దీనొక కుట్రకు కూటమి ప్రభుత్వం తెరలేపుతుందని చెప్పేసి వైసీపీ నేతలు కొందరైతే ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, బేసిక్గా నేను కొంచెం చెప్పాను, షరతులు ఎక్కువ జరిగేసరికి ప్రెజర్ పెరిగి ఇంకా ఎక్కువ మంది జనం వచ్చేస్తారు. మళ్ళీ ఏమీ చేయలేం, అదుపు తప్పితే మాస్. 2, పర్యటనల్ని అడ్డుకునే ప్రయత్నం, అసహజమైన ప్రయత్నాలు ఎవరు చేసినా, అది వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా, ప్రభుత్వం చేసినా, ఎవరైతే అసహజమైన ప్రయత్నాలు చేస్తారో వాళ్ళే ఆత్మరక్షణలో పడతారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుందామా? ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన, ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయినారనేది ఒక వీడియో వచ్చింది. వైసీపీ అది ఫేక్ అంటుంది, దాని ఆధారంగా విచారణ జరుగుతుందని ప్రభుత్వం అంటుంది, పోలీసులు అంటారు. ఏదో విచారణ తేలనివ్వండి, ఫేక్కా నిజమా అనేది తేలనివ్వండి. కానీ ఈ సందర్భంగా వ్యక్తమయ్యే ప్రశ్నలు ఎట్లున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం హైకోర్టులో చెప్పిన మాట ప్రకారం మాజీ ముఖ్యమంత్రి హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు.
మినిమం పైపెచ్చు పోతున్నది ఒక టెన్షన్ వాతావరణం. వాళ్ళ పార్టీ కార్యకర్త మరణానికి కారణమైన పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నాడు. అందులో పల్నాడు ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా. మీరు 100 మంది అనడం, వాళ్ళు ఎక్కువ మంది రావడం, ఒక ప్రెజర్ గ్రూప్ అయినప్పుడు పోలీసులు మరింత అలర్ట్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, జగన్మోహన్ రెడ్డి గారు పోతున్న కారుకు చుట్టూ మినిమం రోప్ పార్టీ అయితే ఉండాలి. ఈ రోప్ పార్టీ ఎందుకు ఉండాలి? పైన పడిపోతారు. ఇప్పుడు ఒక వ్యక్తి కారు మీద పడ్డాడా, కారు కింద పడ్డాడా, మరణం అయితే జరిగింది, దుర్ఘటన జరిగింది, దురదృష్టకరం, బాధాకరం, ఆ కుటుంబం ఇబ్బంది పడింది. అభిమానంతో వచ్చిన ఆయన ఇట్లా అయిపోవడం అనేది బాధాకర విషయం. అయితే ఆయన కింద పడ్డాడు, ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. ఒక అగంతుడు ఎవరైనా సరే పైకి వచ్చేస్తుంటే, అంటే ఆ కారు కింద పడ్డాడు అంటే దూసుకొని వచ్చినట్టేగా, తోసేసి ఉండొచ్చు, ఆయనే వచ్చి ఉండొచ్చు వీడియో నిజమైతే. కానీ ఏదైనప్పటికీ కూడా అక్కడ రోప్ పార్టీ లాంటిది సెక్యూరిటీ ఉంటే ఆయన కారు కాడికి వచ్చిండే సాహసంగా చేస్తున్నాడు, వచ్చినా తోయేస్తారు పోలీసులు. అంటే మినిమం సెక్యూరిటీ ఉంటే కారు కింద పడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు కదా. కారు కింద పడకున్నామంటే ఆ మరణం జరిగి ఉండేది కాదు కదా. ఆ వీడియో నిజమైతే మనకి ఇంకా తెలియదు, అది తేలనివ్వండి. కానీ జరిగి ఉండేది కాదు కదా. ఇప్పుడు రేపు ప్రభుత్వం ఆ కారు కింద పడిన చనిపోయాడని చెప్పే దాని వీడియోని నిజాల తర్వాత విషయం, అది నిజం అనుకుని ప్రచారంలో మీరు పెట్టారు, జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉత్సాహపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడిని ప్రచారం చేశారు. 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది. కానీ 4వ రోజు వచ్చి ఈ ప్రశ్నలు వస్తాయి కదా. రేపు కోర్టుకు పోతే ఈ కేసు, కోర్టు అడిగే మొదటి ప్రశ్న ఏంటి? అతను ఎలా రాగలిగినాడు? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రోప్ పార్టీ ఎందుకు లేదు? ఎవరు డిఫెన్స్లో పడతారు? 2 రోజులు బాగానే ఉంటుంది. ఆ వీడియో చూపించారు, జగన్ కానమే పడిపోతుంటే చనిపోయారు, ఇదేంది దారుణం అని 2 రోజులు అనుకుంటారు. కానీ 3వ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత చర్చ మారిపోతుంది కదా. ఎందుకు ఆయన రోప్ పార్టీ నుంచి దాటి ఎందుకు రాగలిగాడు అంటే, రోప్ పార్టీ లేదా, ఈ వీడియోలో నిజం కాదా? ఇది జగన్ గారు సూటిగా అడిగిన ప్రశ్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ప్రారంభమైన నుంచి సత్తెనపల్లి పోయి తిరిగి వచ్చేంత వరకు ఆయన చేతిలో ఉంటాడు. పైపెచ్చు వివిఐపి ఆయన పైన కూడా కేసు పెట్టేసినారు A2గా. ఆయన వివిఐపి లోపల ఉంటాడు. మీరైనా నేను కారులో ఉంటే లోపల ఉంటాం. డ్రైవర్కి చెప్తాం ఆడగొట్టు ఇడగొట్టు ఇటు తోస్తామని చెప్తాం. డ్రైవర్ పని డ్రైవర్ చేసుకుంటాడు. ఇంకా డ్రైవర్ పని కూడా జగన్ గారి క్యాంపులో డ్రైవర్ పని కూడా, ఆయన ముందున్న రక్షక వాహనం, పోలీసులు డైరెక్షన్ ఇస్తారు, స్పీడ్గా పోవాలన్నా, మెల్లిగా పోవాలన్నా వద్దని. ఇట్లాంటి వ్యవస్థలో ఉన్న ఆయన కారులో కూర్చుని ఆయన్ని A2గా పెట్టేసినారంటే రేపు కోర్టులో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఎట్లా పెడతారని. అసలు సెక్యూరిటీలో వైఫల్యం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కేసుకు బలం చేకూరుస్తుంది కదా. అందుకే చెప్పాను, అసహజమైన ప్రయత్నాలు తాత్కాలికంగా లాభం జరగచ్చు, కానీ అసహజ ప్రయత్నాలు చేసేవాళ్ళు అల్టిమేట్గా వాళ్ళే ఆత్మరక్షణలో పడతారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జరిగిన ప్రయత్నం అంతే. రెండో ప్రశ్న మీరు అడిగిన దాంట్లో వచ్చింది, ఈ పేరుతో 4-5 సమస్యలు జగన్ బయట బానికుండా అడ్డుకునేస్తారా, లీగల్గా సమస్య కడతారు. ఇది జరిగితే కూడా ప్రభుత్వానికి నష్టం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పొదిల్లో ఒక కేసు, అనంతపురంలో ఒక కేసు, ఇప్పుడు మిర్చి ఆడిపిన ఒక కేసు, సత్తెనపల్లిలో ఒక కేసు పెట్టేస్తారు. ఎన్ని కేసులు అయినాయి? 4 కేసులు అయినాయి. ఇంకో 2 చోట్ల పోతే 2 కేసులు అవుతాయి. మీరు జగన్ పర్యటనను అడ్డుకుంటారు. మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి పర్యటనకు అనుమతి ఇవ్వరు. వెల్ అండ్ గుడ్. వాయిదాలకైతే ఆయన పోవాలిగా. ఇప్పుడు సత్తెనపల్లిలో కేసు అయింది కదా, వాయిదాలకైతే నెలకు ఒకసారి పోవాలిగా. మామూలుగా వాయిదాలకి ఏం చేస్తారు? ఆబ్సెంట్ పిటిషన్ వేస్తారు. నేను కూడా చాలా కేసుల్లో ఉన్నప్పుడు చూశాను, పొలిటికల్ కేసుల్లో ఆబ్సెంట్ పిటిషన్ వేస్తారు. ఆబ్సెంట్ పిటిషన్ పర్మిషన్ ఇస్తారు. ఇంకా జగన్ ఆబ్సెంట్ పిటిషన్ వేయడు. ఎక్కడ కేసు ఉంటే అడిగి పోతూ ఉంటాడు. దాని అయితే పోలీసుల దగ్గర ఉండి తీసుకెళ్ళాలి, ఎందుకంటే కోర్టుకు హాజరు కావాలి కదా. వాయిదాలకు పోతాడు, అక్కడే ఉపన్యాసం చెప్తాడు. సత్తెనపల్లికి పోతాడు, వాయిదాకు వచ్చాను, ఎందుకు వచ్చానంటే ఈ ఘటన వల్ల. పొదిలికి పోతాడు, వాయిదాకు వస్తాడు, పొగాకు రైతుల సమస్య అంటాడు, ఆడ మళ్ళీ ఉపన్యాసం చెప్తాడు. ఇది పర్సనాలిటీ కదా. జగన్ 1,00,000 మందితో మీటింగ్ పెట్టే ఉపన్యాసాన్ని జనం చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిందని జనం చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పంపించకపోతే వాయిదాల పేరుతో పోతాడు. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు వద్దు. చట్టబద్ధంగా వ్యవహరించండి, బాధ్యతగా వ్యవహరించండి. అసహజమైన ప్రయత్నాలతో అడ్డుకునే ప్రయత్నం చేయొద్దండి. రూల్స్ ప్రకారం ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే ఇంత జనం రారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ప్రతిపక్షం ఎప్పుడు ఆయన పని చేస్తుంది. మనం అడ్డుకుంటే ఆగేది కాదు కదా. మీరు ఆగారా? చంద్రబాబు గారు ఎన్నిసార్లు వచ్చినా ఆగారా? ఆగలేదు కదా, పోతారు. అది రాజకీయాల్లో సహజం. కాబట్టి అసహజమైన ప్రయత్నాలు ఆపేసి సహజత్వంతో వ్యవహరించండి. ఆయన పని ఆయన చేసుకోమంటే ఆయన పని ఆయన చేసుకుంటే పెద్ద దృష్టి ఉండదు. మీరు జోక్యం చేసుకునేసరికి టెన్షన్ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది, దానికి గ్లామర్ పెరుగుతుంది, లేని పని కొత్త సమస్యలు వస్తాయి.